ఆకాష్ అయితే అంత ఈజీగా పడుకునే టైప్ కాదు. అయితే ఏం చేస్తూ ఉండుంటాడు? అయ్యో, తారతో ఉన్నాడేమో. పూరికి ఫోన్ చేసి కనుక్కుందాం. హలో వదినా. పూరి, పడుకున్నావా? లేదు వదినా. ఏంటి విషయం చెప్పు. అయినా ఈ టైంలో ఫోన్ చేసావేంటి? ఏం లేదు. తార ఎక్కడుంది? ఇంట్లో ఎక్కడో ఉండుంటుంది. గగన్ బాబు రూమ్లోకి వెళ్ళిందేమో, చూసావా? అన్నయ్య రూమ్కా? అయినా అది అక్కడికి ఎందుకు వెళ్తుంది? సరే ఉండు, ఒకసారి వెళ్ళి చూసొస్తాను. వద్దు పూరి, నువ్వు వెళ్ళకు. ఒక పంచి, అత్తయ్యకి గగన్ బావ పాలు అడుగుతున్నాడు అని చెప్పు. అత్తయ్య రూమ్లోకి వెళ్తే తార అక్కడుందో లేదో తెలిసిపోతుంది. సరే వదినా. అమ్మా, అమ్మా. ఏంటి పూరి? అది అన్నయ్యకి పాలు కావాలంటమ్మా. నాకు చెప్పే బదులు నువ్వే తీసుకెళ్ళి ఇవ్వచ్చు కదే. అయ్యో, నేను అర్జెంటుగా కాల్ మాట్లాడాలమ్మా, నువ్వు వెళ్ళిచ్చేసే. గగన్, గగన్. వాట్? అమ్మ, అమ్మ వచ్చేసింది. షుట్ షుట్ షుట్. గగన్ గారు. అమ్మ వచ్చేసింది. అయ్యో, అత్తయ్య గారే కదా, వస్తే రానివ్వు. ఏమవుతుంది గగన్ గారు? ఏం మాట్లాడుతున్నావు తారా? ఇంతకు ముందు చిన్న అనుమానం వచ్చిందని ఎంత పెద్ద ఇష్యూ అయింది తెలుసా? అమ్మ ఇప్పుడు నిన్ను ఇక్కడ చూసిందంటే నీ మీద బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది కదా. మళ్ళీ మనం ఇలా కలవడం చాలా కష్టం అయిపోతుంది. అవునా? మరి ఇప్పుడేం చేయాలి? కమ్ కమ్. ఇందులోనా? గగన్, గగన్ గారు, నాకు ఊపిరాడుతండి. గగన్. అయ్యో గగన్ గారు, లోపలుండి నేనేం చేయాలి? ఒక మంచి ట్యూన్ కట్టు. కబోర్డ్ లో నుంచా? అది కాస్తారా? ట్యూన్ కి ప్లేస్ తో పని లేదు. నన్ను ఊహించుకొని ఒక మంచి ట్యూన్ కట్. ఓకే? ఓ హాయ్ మా. ఏమైందిరా? ఎంతసేపటి నుంచి తలుపు కొడుతున్నాను, తలుపు తీయవే. నేను యాక్చువల్లీ వాష్రూమ్లో ఉన్నానమ్మా, అందుకే నాకు వినబడలేదు. అలాగా, సరేలే. ఇదిగో పాలు తాగు. ఖాళీ కడుపుతో పడుకోకూడదు. తాగు. థ్యాంక్స్ అమ్మా, బాయ్. గండం గడిచిపోయింది. మీకు వినిపిస్తుందా? అమ్మే నాకు కావాలని తీసుకొచ్చింది. భూమి. షేట్. ఇదేంటి, ఏం మాట్లాడడం లేదు? షుట్. లేట్ అయిపోతుంది, వెంటనే వెళ్ళాలి.
గగన్ గారు గగన్ గారు గగన్ గారు లా, 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 లా. ఈ భూమి గగన్లా యాక్ట్ చేయమంటది, కానీ గగన్లా డైరెక్ట్గా ఇంట్లోకి రావద్దు అంటుంది. చా, అసలు ఈ గోడలు ఎక్కడాలేంటో, ఇదంతా అసలు ఏంటో ఏమో. ఇక్కడున్నావా భూమి? అమ్మో, రాయి అమ్మో, ఈ పర్సనాలిటీ ఏంటి? భూమి అయి ఉండదు అనుకుంటా. రాంగ్ బటన్ నొక్కాను. ఆకాష్ జాగ్రత్త, ఇంకో నిమిషం అయితే అగ్రిమెంట్ సంగతి దేవుడు ఎరుగు. నీ మ్యాటర్ న్యూస్లో వస్తుంది. వెంటనే ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి. దొంగ చచ్చన్న చేతులు. అంటే ఇదే షర్టు. ఓహో, రాయి వేసింది బావా. నేరుగా నా దగ్గరికి రావచ్చు కదా. ఇలా దొంగచాటుగా కిటికీలోంచి రాయి విసరడం ఏంటో. సరే, నేను వెళ్తాను. మమ్మీ, ఏంటి ఇక్కడ? నువ్వేంటి ఈ టైంలో? వాటర్ తాగడానికి వచ్చాను. ఆ, నువ్వెక్కడికో వెళ్తున్నట్టున్నావు. అది మీ డాడీ గదిలోకి. ఆ, డాడీ రూమ్లోకి నువ్వు వెళ్ళడమా? అంటే పులిబోన్లోకి వెళ్తున్నావు మమ్మీ. ఏమంటున్నావు? అవును మరి, డాడీకి ఇప్పుడు నీ మీద పీకల దాకా కోపం ఉందని తెలుసు కదా. అలాంటప్పుడు తెలిసి తెలిసి లోపలికి వెళ్తే దాన్ని పులిబోన్లోకి వెళ్ళడమే అంటారు. మీ అందరి ముందు నా మీద మీ డాడీ కోప్పడినా ఆయన మనసులో నేనంటే ఎంత ప్రేమ ఉందో నాకు మాత్రమే తెలుసు. అవన్నీ నీకు చెప్తే ఏం అర్థం అవుతాయి? నువ్వు ముందెళ్ళు, వెళ్ళు. ఏంటో మమ్మీ.